మన ప్రభుత్వమే. మన ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతోని ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ కట్టుకుంటాం. ఫ్రూట్సే కాదు, ఫ్లవర్సే కాదు, ఈ ప్రాంతంలో మీకు పోల్ట్రీ కావచ్చు, ఫిష్ కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, పాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఏమి కావాలన్నా నగరం నుంచే కాదు రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరి ఇంట్లో పెళ్లిన్నా ఎవరి ఇంట్లో పండుగ ఉన్నా ఏమి కొనాలన్నా ఇక్కడికి వస్తే అన్ని అందుబాటులో ఉండే విధంగా ఈనాడు 240 ఎకరాలలో 2400 కోట్ల రూపాయలు వెచ్చించి అంతర్జాతీయ స్థాయిలో ఈ రోజు కోహెడా ఫ్రూట్ మార్కెట్ ను మనం ప్రారంభించుకుంటున్నామని చెప్పడానికి నేను సంతోషపడుతున్నా. మిత్రులారా, ఏ విధంగా అయితే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ శంషాబాద్ లో మనకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిందో, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తర్వాత వివిధ రాష్ట్రాలలోనే కాదు వివిధ దేశాలలో మన గుర్తింపు, మన గౌరవాన్ని ఈ కోహెడా ఫ్రూట్ మార్కెట్ తీసుకొస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను, మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈనాడు ఆర్గానిక్ ఫుడ్ అని ఈరోజు పాలు పండ్లు కూరగాయలే కాదు, ఈరోజు కొత్తిమీర కరివేపాకు కొనుక్కోవాలన్నా పక్క రాష్ట్రాల నుంచో పక్క దేశాల నుంచో దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు మన రైతాంగం ఇవి పండించకపోవడం వల్ల మన రైతాంగం వడ్లు, మొక్కలు, జొన్నలు, పరిమితమైన పత్తి, మిర్చి ఈ 4-5 పంటలే పండించడం వల్ల ఈరోజు విపరీతమైన ఒత్తిడి పెరిగి ఈరోజు ప్రజల కష్టాలు తీర్తలేవు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పేదవాడు బజార్లోకి సంచి నిండా రూపాయలు తీసుకెళ్తే జేబులో కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి ఈ రోజు మోడీ గారి ప్రభుత్వంలో ధరలు పెరిగినాయి. అందుకే ఈనాడు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మన ప్రాంతాన్ని 30-40 ఏళ్ల క్రితం ఏ విధంగా అయితే కలకలలాడిందో వ్యవసాయంతో ఈ ప్రాంతంలో ఫ్రూట్ మార్కెట్ తో పాటు మంచి తోటలు పెట్టాలి. మామిడి పండ్లు, బత్తాయి పండ్లు, మోసంబి పండ్లు ఇట్లా ప్రతి ఫ్రూట్ మన ప్రాంతంలో ఈ రోజు పండించాలి. కందుకూరు ప్రాంతంలో టమాటాలు పండిస్తే బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ ప్రాంతంలో ఒక సాస్ ఉత్పత్తి చేసే కంపెనీని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా ఈ ప్రాంతం